హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన చీకట్లో చిరుదీపం 5వ భాగం చెప్పుకుంటున్నాం. కథలోకి వస్తే, స్రవంతి ఆసరా ఆఫీసు రూంలో కూర్చుని ఉత్తరం రాస్తోంది. డెన్మార్క్లో ఉన్న ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికలాంగుల కేంద్రాలకి ఆర్థిక సాయం చేస్తోంది. ఈ భవనం పాడుపడినట్టుగా ఉంది. పిల్లలు ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో పెరిగితే వారి మనసులు ఆనందంగా ఉంటాయని స్రవంతి నమ్మకం. సుశీలాదేవిని అడిగితే, నేనేం చేయను, మనకు ఫండ్స్ లేవు అంటుంది. రాజేశ్వరీదేవి ఒక అడ్రస్ ఇచ్చి ఆ సంస్థకు ఉత్తరం రాయమని తను రికమెండ్ చేస్తానని చెప్పారు. స్రవంతి ఆ డెన్మార్కులో ఉన్న సంస్థకి ఆసరా గురించి, అందులో ఉన్న వికలాంగుల వివరాలు, వారి ప్రతిభ గురించి, వారికి కావలసిన సహాయం గురించి హృదయాన్ని తాకే మాటలతో జాగ్రత్తగా ఆలోచించి ఉత్తరం రాస్తోంది. ఉత్తరం రాస్తూ మధ్య మధ్యలో తల తిప్పి కిటికీలో నుండి చూస్తోంది. పిల్లలు ఆడుతున్నారు. వాళ్ళు కూడా కిటికీలో నుండి అక్కా అని పిలిచి చెయ్యి ఎత్తి ఊపుతున్నారు. స్రవంతికి వాళ్ళను చూస్తే వారి ముఖాల్లో ఆ ఉత్సాహమే ఒక కళగా అనిపిస్తుంది. స్రవంతి ఏ పని చేస్తున్నా అనుకోకుండా రోహిత్ గుర్తుకు వస్తాడు. ఇంటి దగ్గర అతను ఏం చేస్తున్నాడో అనిపిస్తుంది. మరలా తల వంచి ఉత్తరం రాస్తుంటే గుమ్మంలో అలికిడయ్యింది. శేషు తడుముకుంటూ కర్రతో గది గుమ్మం చూస్తూ వస్తున్నాడు. లోపలికి రాగానే అక్కా అని పిలిచాడు. ఏమిటి శేషు? నీతో మాట్లాడాలక్కా. రా, కూర్చో, చెప్పు. శేషు వచ్చి కూర్చున్నాడు. మా అమ్మ నాకు సంబంధం చూసింది, పెళ్ళి ఖాయం చేస్తోంది. అలాగా, అయితే మా అందరికీ విందు భోజనం ఉందన్నమాట. అక్కా సందేహంగా ఆగాడు. ఏమిటి శేషు, చెప్పు. పెళ్ళైతే నన్ను నా భార్య సరిగ్గా చూస్తుందంటావా? ఎందుకు చూడదు? తను చూసిన అందరూ గుడ్డివాడి భార్య అంటే బాధపడుతుందేమో. నాకు పెళ్ళి వద్దంటే అమ్మ వినడం లేదు. అలా భయపడకు శేషు, నేను మీ అమ్మతో చెప్పి ఆ అమ్మాయిని పిలిపిస్తాను. నువ్వు ఒకసారి ఆ అమ్మాయితో విడిగా మాట్లాడు. నీకు ధైర్యంగా అనిపిస్తేనే పెళ్లి చేసుకో. నువ్వంటే ఇష్టం ఉన్న అమ్మాయి అయితే నీ సంసారం సుఖంగానే ఉంటుంది. నా ఇష్టం ప్రసక్తి కాదక్కా, ఆ అమ్మాయి ఇష్టం సంగతి తెలియాలి. ఏమని? పెద్దవాళ్ల బలవంతం మీద ఒప్పుకోవడం లేదని. అలాగా, అయితే మీ అమ్మని పిలిచి మాట్లాడుతాను. నువ్వు భయపడకు. నీకేదైనా అనుమానం ఉంటే మీ అమ్మకు చెబుతాను. నా మాట వింటుందిలే. శేషు చేతులు జోడించాడు. నా ధైర్యం అదే అక్కా. ఇంతలో ఫోన్ మోగింది. స్రవంతి తీసింది. హలో అంది. అవతల నుంచి కంఠస్వరం వినిపించింది. స్రవంతి ప్రసన్నంగా, బాగానే ఉన్నాను, బేబీని పిలవనా అంది. వద్దు, మిమ్మల్ని అడిగితే మీరు చెబితే బేబీ ఎలా ఉన్నది తెలుస్తుంది. నేను సాయంత్రం వస్తాను అన్నాడు జగదీష్ చంద్ర. అతను ఊరు వెళ్ళి 15 రోజులు పైగా అయ్యింది. నిన్ననే వచ్చాడుట. స్రవంతి బేబీ వివరాలు అతను అడగకుండానే చెప్పేసింది. ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. సాయంత్రం అయ్యింది. జగదీష్ చంద్ర వచ్చాడు. బేబీకి, తోటివారికి బొమ్మలు, చాక్లెట్లు ఇచ్చాడు. స్రవంతికి వాచి ఇస్తూ, ఇది మీకు బహుమతి అన్నాడు. నాకా? మొహమాటంగా అంది. అవును, మీ చేతికి ఇది చాలా బాగుంటుంది. మేము ఇలా బహుమతులు తీసుకోకూడదు. ఇది ఆసరా రూల్స్కి వ్యతిరేకం. చచ్చాం, ఇది లంచం కింద వస్తుందా ఏమిటి? అతను నవ్వాడు. తప్పకుండా అంతే అవుతుంది అంది. అయితే ఇవ్వను. జగదీష్ చంద్ర వాచి జేబులో పెట్టేసుకున్నాడు. అతను, స్రవంతి అక్కడ కాసేపు బేబీతో కలిసి తిరుగుతూ కబుర్లు చెప్పుకున్నారు. అతని వ్యాపారం బాంబేలో కూడా బ్రాంచ్ తెరుస్తున్నారట. ఆసరా బ్రాంచ్ ఒకటి అక్కడ తెరవాలని ఉందట. అతనికి తెలుసో తెలియదో అప్రయత్నంగా ఒకసారి అతని చెయ్యి తగిలింది. స్రవంతి ఆ చర్యకు అపార్థం చేసుకోలేదు, ఆనందించనూ లేదు. ఒక అనాలోచిత చర్యగా దాన్ని పట్టించుకోలేదు. జగదీష్ చంద్ర వెళ్ళిపోయాడు.
సాయంకాలం 6:30 అయ్యింది. స్రవంతి ఆఫీసు తలుపులు మూసి పిల్లలకు చెప్పి అంజమ్మకు తాళం చెవులు ఇచ్చి ఇంటికి బయలుదేరింది. బయటకు వచ్చి బస్టాప్లో నిలబడి బస్సు కోసం ఎదురు చూడసాగింది. సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 7 గంటలకి వస్తుంది బస్సు. స్రవంతి టైం చూసుకుంది. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. వాచి చూడగానే జగదీష్ చంద్ర మాటలు గుర్తుకు వచ్చాయి. అలా బహుమతులు తీసుకోవడం స్రవంతి స్వభావానికి విరుద్ధం. బహుమతి ఇవ్వాలన్నా పుచ్చుకోవాలన్నా ముందు ఆ పరిచయానికి ఒక అర్థం ఉండాలి. ఆ బహుమతి తీసుకున్నప్పటి నుండి వారి పట్ల వినయము శ్రద్ధ కనపరచాలి. ఇంతలో పక్కన ఏదో ఆగిన శబ్దం అయ్యింది. స్రవంతి తిరిగి చూసింది. ఎదురుగా కారులో జగదీష్ చంద్ర ప్రసాద్. రండి, డ్రాప్ చేస్తాను అన్నాడు డోర్ తెరుస్తూ. నో థ్యాంక్స్, బస్సు వచ్చేస్తుంది అంది నమ్రతగానే. మరీ పిరికివారిలా ప్రవర్తించకండి, నేనేమీ మిమ్మల్ని ఎత్తుకుపోను అన్నాడు చిరునవ్వుతో. చుట్టుపక్కల వాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారు. అతను కాదంటే వెళ్ళేటట్టు లేడు. స్రవంతి తప్పనిసరి కారులో కూర్చుంది. కారు చాలా నిదానంగా షికారుకొచ్చినట్టుగా వెళుతోంది. మీరిక్కడ ఈ సమయానికి ఉంటారని తెలుసు. ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నాను. టైం చూసుకుని బయలుదేరదామంటే అతను వదలలేదు. వదిలించుకునేసరికి సరిగ్గా 5 నిమిషాలు టైం ఉంది. నా అదృష్టం మీరు ఇక్కడే ఉన్నారు. అతను డ్రైవ్ చేస్తూనే కాలర్ వెనక్కి జరుపుకున్నాడు. స్రవంతి మాట్లాడలేదు. అతని చనువు, ఆ ధోరణి ఎలా కూడదని చెప్పాలా అని ఆలోచిస్తోంది. అసలు నేను మిమ్మల్ని బస్టాప్లో ఎందుకు పట్టుకోవాలని అనుకున్నానో తెలుసా? ఎందుకు? బయట వచ్చేపోయే జనాన్ని చూస్తూ నిరాసక్తంగా అడిగింది. ఇదిగో ఈ వాచి ఇవ్వడానికి. జేబులో నుండి వాచి తీశాడు. ఆసరాలో అయితే తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోవచ్చుగా. స్రవంతికి కాస్త చిరాకు కలిగింది. అతని ధోరణి ఎలా వేరే దోవకి మళ్లించాలా అని చూస్తోంది. నిర్మోహమాటంగా తిరస్కరిస్తే అతడిని చెన్నబుచ్చినట్టు అవుతుంది. ఎంత గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా తెస్తే నన్ను కాదంటావా అని అతని అహం దెబ్బతినవచ్చు. అవును అనడానికి వీలు కాని సంగతి. తీసుకో స్రవంతి, అతను ఏకవచనంతో సంబోధిస్తూ అన్నాడు. ఇంకా ఆ వాచి తను తీసుకోనే లేదు. అప్పుడే ఏకవచన ప్రయోగం. తీసుకుంటే ఇక ఎలా ఉంటుందో. స్రవంతి చాలా ఇబ్బందిగా, అసలు ఈ కారు నేను ఎందుకు ఎక్కానురా దేవుడా అన్నట్టుగా పెదవి నములుతూ బయటకు చూస్తోంది. ఇంతలో పేవ్మెంట్ మీద తలదించుకుని గబగబా నడిచి వెళుతూ రోహిత్ కనిపించాడు. స్రవంతి వెంటనే చెయ్యి బయటకు పెట్టి రోహిత్ రోహిత్ అని కేక పెట్టి పిలిచింది. కాస్త కారాపండి అంది బిగ్గరగా. జగదీష్ చంద్రకి అర్థం కాలేదు. అప్రయత్నంగా కారు స్లో చేశాడు. స్రవంతి గభాలున డోరు తెరుచుకుని దిగేసింది. పరిగెత్తుకు వెళ్ళి రోహిత్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. చుట్టూ ఉన్న ప్రపంచంతో తనకి ఏమాత్రం నిమిత్తం లేనట్టు తన ధోరణిలో తను నడిచి వెళుతున్నట్టున్న అతను గభాలున ఎవరో ఆడపిల్ల చెయ్యి పట్టుకోగానే కోపంగా తల తిప్పి చూశాడు. ఎదురుగా స్రవంతి. ఎక్కడి నుండి వస్తున్నావు అంది. అతను సమాధానం చెప్పలేదు. జగదీష్ చంద్ర కారు దిగి వచ్చాడు. ఇతనెవరు అన్నాడు. రోహిత్, ఆ రోజు మీరు హాస్పిటల్లో చూసారే ఇతనే అంది. జగదీష్ చంద్ర రోహిత్ని కనుబొమ్మ చిట్లించి చూశాడు. ఆ రోజు చూసిన అస్థిపంజరం లాంటి ఆ వ్యక్తికి ఇతనికి చాలా తేడా ఉంది. ఇతను అప్పట్లా లేడు. కాస్త ఒళ్ళి చేశాడు. చిక్కిన బొగ్గలు పూడాయి. కళ్ళల్లో మొహంలో అంత అనారోగ్యం లేదు. శరీర ఛాయ కూడా మారింది. రండి, డ్రాప్ చేస్తాను అన్నాడు జగదీష్ చంద్ర. అతను రానన్నట్టు తల ఊపాడు. రోహిత్ రాడట. నేను కూడా రానండి, మాకు కాస్త ఇక్కడ పని ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చక్కటి చిరునవ్వుతో అంది స్రవంతి. జగదీష్ చంద్ర ఏమీ అనలేకపోయాడు. అతని కారు వెళ్ళిపోయింది. రోహిత్, ఎక్కడి నుండి వస్తున్నావు అంది స్రవంతి.
ఎక్కడి నిండో అక్కడి నుంచి నీకెందుకు? స్రవంతి తల తిప్పి అతన్ని చూసింది. మళ్ళా ఏమైందో అతను చాలా చిరాగ్గా ఉన్నాడు. అతన్నింకా రెట్టించలేదు. అతని చెయ్యి పట్టుకుని మాత్రం వదల్లేదు. ఇద్దరూ నడవసాగారు. గబగబా నడుస్తున్న స్రవంతి ఆయాసపడుతూ, కాస్త మెల్లగా నడవవా, నీకు పుణ్యం ఉంటుంది. నడకల రేసులో పాల్గొన్న వారిలా ఏంటా పరుగు అంది. అతను పెద్ద పెద్ద అంగలు వెయ్యడం మాత్రం మానలేదు. ఇద్దరూ ఇంటికి వచ్చారు. బుజ్జి ఎదురు వచ్చింది. నాయర్ గారు స్నానం చేస్తూ బాత్రూంలో ఉన్నారు. మలయాళంలో ఆయన పెద్దగా పాట పాడేస్తున్నారు. అది ఆయన అలవాటు. అబ్బా, దాహం వేస్తోంది అంటూ వంట ఇంటి వైపు వెళ్ళబోతున్న స్రవంతి ఎందుకో అనుమానం వచ్చి ఇటు తిరిగింది. రోహిత్ గది గుమ్మంలో అడుగుపెట్టి తలుపులు ముయ్యడానికి వాటి మీద చేతులు వేస్తున్నాడు. స్రవంతి మెరుపులా అతని దగ్గరకు పరిగెత్తింది. బుజ్జి కూడా వేగంగా పరిగెత్తుతూ వచ్చింది. అతను స్రవంతిని తోసేసి తలుపులు ముయ్యాలని చూశాడు, కానీ సాధ్యం కాలేదు. స్రవంతి అత్యంత ప్రయత్నం మీద అతనితో పాటు గదిలోకి వచ్చింది. రోహిత్, ఏమైంది అంది. షటప్, గెటౌట్ అన్నాడు. స్రవంతికి అనుమానం వచ్చేసింది. అతన్ని పట్టుకుని అతను తోస్తున్నా వినకుండా మీద పడి అతని జేబులు వెతికి అందులో నుండి మత్తుమందు తీసింది. అంకుల్, అంకుల్ అరిచి కేకలు పెట్టింది. పంపు తిప్పి స్నానం చేస్తున్న ఆయనకి ఆ కేకలు వినిపించలేదు. స్రవంతి రోహిత్ నుంచి తప్పించుకుని కిటికీలో నుంచి విసురుగా బలమంతా ఉపయోగించి వాటిని బయటకు గిరాటు కొట్టేసింది. వెళ్ళి చెత్తకుండీలో పడ్డాయి. రోహిత్ స్రవంతిని వదిలి వీధి వైపు పరిగెత్తబోయాడు. స్రవంతి అతన్ని పట్టుకుని వదలలేదు. స్రవంతిని అతను పిచ్చి ఆగ్రహంతో గుద్దులు వేశాడు, తోశాడు, తలని గోడకేసి కొట్టేశాడు. కంఠం పిసకబోతూ యూ డెవిల్ పళ్ళు బిగించి అంటున్నాడు. బుజ్జి అరుస్తూ అతని మీదకి ఎగరబోతే అతను ఒక్క తన్ను తన్నాడు. కుయ్యమంటూ అవతల పడి దూరం నుంచి అరుస్తూ గోల చెయ్యసాగింది. ఇంతలో మాధవ్ నాయర్ తల తుడుచుకుంటూ కూని రాగం తీయిస్తూ అక్కడికి వచ్చారు. ఆయన ఈ దృశ్యం చూసి ఒక్కసారి విభ్రాంతి చెందారు. రోహిత్, ఏంటది ఏంటది అంటూ పరిగెత్తుకు వచ్చి స్రవంతిని అతని చేతుల్లో నుండి అతి కష్టం మీద విడిపించారు. స్రవంతి, ఏమైంది అసలు ఆయన అంటుండగానే రోహిత్ బాణంలా గుమ్మం వైపు దూసుకుపోతుంటే స్రవంతి అంతకంటే వేగంగా పరిగెత్తుకు వెళ్ళి అతని నడుం చుట్టూ చేతులు వేసి బంధించి, అంకుల్ మళ్ళా మందు తెచ్చాడు, నేను దాన్ని తీసి చెత్తకుండీలో పారేశాను, వెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి అంటూ అరిచింది. మాధవ్ నాయర్ పరిగెత్తుకు వచ్చి రోహిత్ని పట్టుకు వచ్చాడు. బుజ్జి కూడా ఆయన వెంట ధైర్యంగా పరిగెత్తుకు వచ్చింది. అతను పోట్లగెత్తలా ఉన్నాడు. ఆయనని పొట్టలో తలతో కుమ్మాడు, కాళ్ళ మీద కాళ్ళతో తన్నాడు. వదులు వదులు అరిచాడు. చంపేస్తా, వదులు అన్నాడు. మాధవ్ నాయర్, స్రవంతి చప్పునాడు తాడు తీసుకురా అరిచారు. స్రవంతి అక్కడ ఉన్న బెడ్డింగ్ తాడు తెచ్చింది. ఆయన రోహిత్ను కదలకుండా బంధించేసి చేతులు అందిస్తూ కట్టేయమ్మా, కట్టేయి అని ఆజ్ఞాపించారు. స్రవంతి వెంటనే కట్టేసింది. మాధవ్ నాయర్ అక్కడ బట్టలు ఆరవేయడానికి కట్టిన ప్లాస్టిక్ పైపు ఓడలాగి దానితో రోహిత్ కాళ్ళు కదలకుండా కట్టేసి ముడేశారు. ఆ తాడుని తీసుకువచ్చి కిటికీకి ముడేశారు. అతను ఆ క్షణంలో బంధితుడైపోయాడు. పగ్గాలతో బంధించిన పొగరుపోతు సింహంలా అతను పెనుగులాడాడు. చివరికి అలసట వచ్చేసింది. ఒంటి నిండా చెమటలు దిగజారుతున్నాయి. మాధవ్ నాయర్ వెళ్ళి వీధి తలుపులు గడియపెట్టి వచ్చారు. నన్ను వదులు, నిన్ను చంపేస్తాను, అతను కంఠం దగ్గర నరం అదిరేలా అరిచాడు. రోహిత్, ప్లీజ్ మాధవ్ నాయర్ బతిమలాడారు. అతను బంధితుడై ఉన్నాడు. స్రవంతి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తాగి వచ్చింది. స్రవంతికి పెద్ద యుద్ధం చేసి అలసిపోయినట్టుగా, ఒళ్ళంతా విరక్కొట్టినట్టుగా ఉంది. రోహిత్ మొదట పెద్దగా అందర్నీ తిట్టాడు, అరిచాడు, తనని తిట్టుకున్నాడు, ఈ ప్రపంచాన్ని తిట్టాడు. అరిచి అరిచి
నిస్త్రాణగా అలాగే నిలబడిపోయాడు. స్రవంతికి ఎందుకో అతన్ని చూస్తుంటే దుఃఖం వచ్చేస్తోంది. అతన్ని గుండెల్లో దాచేసుకుని ప్రేమగా ఏదైనా చెప్పి అతని బాధని శాంతింప చెయ్యాలనిపిస్తోంది. గంటకి పైగా అయ్యింది. డోంట్ టార్చర్ మీ లైక్ దిస్. స్రవంతి, నేను ఇది భరించలేను. మిస్టర్ నాయర్, కిల్ మీ ప్లీజ్. ఐ డోంట్ వాంట్ దిస్ బ్లడీ లైఫ్. ప్లీజ్ షూట్ మీ. ఐ బెగ్ యూ ఐ సే. రోహిత్ పాదాలు చేతులు కదలడానికి వీలు లేకుండా కట్టేసి ఉండడంతో కటకటాల మధ్య బంధింపబడిన సింహంలా అతని కేకలు ఆ గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి. అక్కడికి కాస్త దూరంలో స్రవంతి, ఆమె పక్కన మాధవ్ నాయర్ నిలబడి ఉన్నారు. ముందుకు వెళ్ళబోతున్న స్రవంతిని ఆయన ఆపు చేస్తున్నారు. ఆమె చేతి గోళ్ళు తెల్లగా రక్తం లేనట్టు పాలిపోయేటంత గట్టిగా కుర్చీని పట్టుకుని నిలబడింది. ఉద్విగ్నత బలవంతంగా దిగమింగుతున్నట్టుగా ఆమె కంఠం దగ్గర నరం అదురుతోంది. ఆల్ రైట్, మీరు నన్ను చంపరు, నన్ను స్వేచ్ఛగా నా ఇష్టం వచ్చినట్టు బతకనియ్యరు. అతను హఠాత్తుగా తలని గోడకేసి బలంగా కొట్టుకోసాగాడు. మాధవ్ నాయర్ చేతిని విదిలించేసి ఒక్కంగలో స్రవంతి అతని దగ్గరికి పరిగెత్తింది. అతని తలని దగ్గరకు తీసుకుని గుండెలకు బలంగా హత్తుకుంటూ, రోహిత్, నువ్వు బతకాలి. నా కోసం, మనిద్దరి కోసం నువ్వు పునర్జన్మ ఎత్తాలి ఆవేశంగా అంటుండగానే ఆమె కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి. స్రవంతి, నేను ఈ నరకం భరించలేను అతను అన్నాడు. నాయర్ గారు డాక్టర్ కోసం పరిగెత్తారు. బుజ్జి కూడా అతన్ని ఓదారుస్తున్నట్టు కాళ్ళెత్తి అతని మీద పెట్టి కుయ్ కుయ్యమంటోంది. 3 రోజుల తరువాత చిమ్మ చీకటి నిండిన ఆ గదిలో స్విచ్ నొక్కిన చప్పుడు అయ్యింది. వెంటనే చిన్న బెడ్ లైట్ కాంతి వెలిగింది. గదిలో నేల మీద పడుకున్న రోహిత్ వెంటనే ఆ కాంతిని భరించలేనట్టు మోచేతులు ముఖం మీద కప్పుకున్నాడు. వద్దు, లైట్ తీసేయి. ఎన్నాళ్ళు ఈ చీకటి గుహలో ఉంటావు? స్రవంతి అడిగింది. అతను సమాధానం చెప్పలేదు. చెప్పే శక్తి లేనివాడిలా ముడుచుకుపోతున్నాడు. అతని శరీరం ఆ దీపపు వెలుతురు నుండి పారిపోవడానికి లోపలికి ముడుచుకుపోతున్నట్టుగా ఉంది. ముందా లైట్ తీసేయి. ఆ కంఠం ఆర్తనాదంలా ఉంది. స్రవంతికి అతని బాధను చూస్తుంటే కళ్ళల్లో కన్నీటి చలమలు ఏర్పడసాగాయి. అతని బాధ చూడలేని దానిలా లైటు తీసేసింది. కిటికీలో నుండి వస్తున్న గుడ్డి వెన్నెల అతని మీద పడసాగింది. స్రవంతి వచ్చి అతని దగ్గర నేల మీద కూర్చుంది. అతని భుజం మీద చెయ్యి వేసింది. అతను ముఖం మీద నుండి మోచేతులు తీశాడు. అతను కళ్ళు చీకటి గుహలో తిరుగాడే జంతువులా ఇప్పుడిప్పుడే కాస్త ఆ వెన్నెల్లో చూడగలుగుతున్నాడు. రోహిత్, నువ్వు కొంచెం ప్రయత్నం చేస్తే ఈ యమకూపంలో నుండి బయటకు రాగలవు అనునయంగా అంది. ఆమె కంఠంలో ఆత్మీయత వలనో ఆమె చేతి స్పర్శలో ఉన్న అనురాగమో గాని అతను వెంటనే ఆమె ఒడిలోకి ఒదిగిపోయాడు. ఆమె గుండెలకి తల ఆనించుకున్నాడు. స్రవంతి, నాకు తెలుసు, ఈ ప్రపంచంలో వెన్నెల కాంతి ఎంత అందంగా ఉంటుందో, సూర్యోదయం ఎంత అద్భుతంగా ఉంటుందో. కానీ ఆ అందచందాలను ఆనందించేటందుకు నేను ఆ రోహిత్ని కాను. నేనొక జీవోత్సవాన్ని. అతను హఠాత్తుగా ఏడ్చేశాడు. ఐ వాంట్ టు డై అంటూ దుఃఖం ఉప్పెనలా అతని శరీరాన్ని కదిల్చివేస్తోంది. స్రవంతి చెయ్యి అతని తల నిమరసాగింది. ఆ కోమలమైన స్పర్శ అఘాతంలో ఉన్న అతనికి చేతిని అందిస్తున్నట్టుగా ఉంది. రోహిత్, అనురాగం నిండిన ఆమె పిలుపు చీకటి కూపంలో ఉన్న అతని పీడిత జన్మకి చిరుదీపంలా వెలుగుని చూపిస్తున్నట్టుగా, దోవ చూపిస్తున్నట్టుగా ఉంది. రోహిత్ మళ్ళా పిలిచింది. అతను దీనంగా అన్నాడు. స్రవంతి, నాకు ఇందులో నుండి బయటపడాలనే ఉంది. కానీ నా వల్ల కావడం లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ మందులు వదలడం సాధ్యం కావడం లేదు. ఇటు మిమ్మల్ని, నా కోసం ఎంత చేస్తున్న మిమ్మల్ని
బాధ పెట్టలేకపోతున్నాను. నా పని త్రిశంకు స్వర్గంగా ఉంది. స్రవంతి అతని ముఖానికి ముఖం దగ్గరగా పెట్టి చెవి దగ్గరగా మెల్లని స్వరంతో, రోహిత్, నువ్వు కాస్త ఓపిక పట్టగలిగితే చాలు. డాక్టర్ గారు చెప్పలేదు ఈ బాధ ఇలాగే ఉంటుందని? అది కొంచెం ఓర్చుకుంటే కొద్దిసేపటికి ఈ తపన తగ్గుతుందని. కొద్దిసేపా? ఎన్ని గంటల నుండి ఈ నరకం భరిస్తున్నాను నేను? అవును రోహిత్, నిజమే, నువ్వు భరించావు. నేను కూడా చూస్తూనే ఉన్నాను. అసలు నేను చూడలేకపోతున్నాను కూడాను. అయినా ఒక్కటి బాగా గుర్తు చేసుకో, ఈ బాధని తట్టుకుంటే ఆ తరువాత వచ్చే ఆనందం గురించి ఆలోచించు. నువ్వు మెల్లమెల్లగా మామూలు మనిషి అవ్వడానికి అవకాశం వస్తోంది. ఈ అలవాటు ఒక్క రోజుది కాదుగా. మరి దీన్ని వదిలించుకోవాలంటే నువ్వు చాలా భరించాలి. కానీ ఇది మృత్యుముఖంలోకి వెళ్ళడం కాదు, అందులో నుండి బయటకు రావడం. ఇది బాగా గుర్తుపెట్టుకో. స్రవంతి, నన్ను వదులు. చూడు, నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. నా శరీరంలో నరం గుంజేస్తోంది. నీకు తెలీదు నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో. నాకు తెలుసు రోహిత్. లేవబోతున్న అతన్ని స్రవంతి చేతులు బిగించి కదలకుండా చేసింది. వదులు నన్ను. వదలను స్రవంతి, చెబుతున్నాను, నా వల్ల కాదు. స్రవంతి మాట్లాడలేదు. అతన్ని బిగియారా కౌగిలింతలో బిగించేసింది. అతను పెనుగులాడుతుంటే హఠాత్తుగా స్రవంతి అతను నుదురు మీద ముద్దు పెట్టుకుంది. మంచివాడు కదూ, రోహిత్ చాలా మంచివాడు. స్రవంతి చెప్పిన మాట వింటాడు, బాధని భరిస్తాడు. అది రోహిత్ కోసం కాదు, స్రవంతి కోసం. ఎందుకంటే రోహిత్ స్రవంతి మంచి స్నేహితులు. స్నేహితులైన వాళ్ళు స్నేహితుల కోసం అడిగింది చెయ్యాలి కదా. స్రవంతి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తూ అతని ముఖం అంతా ముద్దులతో నింపేయసాగింది. రోహిత్ హఠాత్తుగా నిశ్శబ్దంగా అయ్యాడు. అతని శరీరంలో ఆరాటం, పోరాటం క్రమంగా స్రవంతి పెదవుల శక్తి ముందు నిస్సహాయం అయిపోయి తగ్గిపోయాయి. రోహిత్, ఇది మనకి పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో మనిద్దరము నెగ్గాలి. నేను నీకు తోడుగా ఉన్నాను రోహిత్. మనిద్దరం ఒకటి. నువ్వు ఇది భరించగలవు. ఆ శక్తి నీకుంది, నాకు తెలుసు అంటూ రోహిత్ తలని గుండెలకు అదుముకుని తన ముఖంతో అతని ముఖం కప్పేసింది. రోహిత్ చిత్రంగా శాంతించాడు. అతని శరీరంలో ఆరాటం తగ్గింది. పసిపిల్లాడిలా సొమ్మసిల్లినట్టుగా ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు. అతనికి ఎక్కిళ్ళొస్తున్నాయి. ఈసారి అతను తను భరించలేనని ఫిర్యాదు చెయ్యలేదు. ఆ బాధని భరించే శక్తి ఏదో అతనికి దొరికిన వాడిలా ఆ యమయాతన పడుతున్న శరీరం తనది కాదన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు. స్రవంతి తను కదిలితే అతను ఎక్కడ మామూలుగా మరలా గొడవ చేస్తాడో అని అలాగే కూర్చుండిపోయింది. స్రవంతి, నాకు ఇలా చాలా హాయిగా ఉంది అస్పష్టంగా అన్నాడతను. అయితే కథలకు మరి, ఇలాగే ఉండు. నిద్రపోవడానికి ప్రయత్నించు. నీ మనసులో డ్రగ్ తీసుకోలేదనే ఆలోచన మానేసి ఇంకేదైనా ఆలోచించు. ఏమీ ఆలోచించాలని అనిపించడం లేదు. అయితే ఇలాగే ఉండు మరి. అతని తల నిమురుతూ ఉంది. వెచ్చగా ఆమె గుండెల్లో ఆమె చేతి స్పర్శ, ఆమె మృదు మధురమైన లాలింపు మాటలు రోహిత్కి తెలియని బలాన్ని చేకూర్చసాగాయి. అతనిలో నిరంతరం మండుతూ అశాంతి పాలు చేసే మహాగ్ని ఏదో ఆమె సమక్షంలో, ఆమె ఒడిలో అది చల్లారిపోతున్నట్టుగా అనిపించసాగింది. అక్కడంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నుండి ఆమె స్పర్శ ఒక ఆసరాగా ఉంది. రోహిత్ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఇద్దరూ చాలాసేపు అలాగే ఉండిపోయారు. 2 రోజుల తరువాత ఆ రోజు హోలీ పండుగ. వీధిలో పిల్లలంతా వచ్చి స్రవంతి మీద రంగులు గుమ్మరించి వెళ్ళారు. వాళ్ళు వెళుతుండగా
బయట నుండి ఇంట్లోకి వస్తున్న రోహిత్ ఎదురయ్యాడు. అతన్ని కూడా పట్టుకుని రంగులు కుమ్మరించేశారు. అతను వద్దు వద్దు అన్నా వినలేదు. వాళ్ళు నవ్వుతూ కేరింతలు కొడుతూ అరుస్తూ వెళ్ళిపోయారు. స్రవంతి చీర చెంగుతో మొహం తుడుచుకుంటోంది. రోహిత్ని చూసి నవ్వుతూ చెప్పినా వినరు వాళ్ళు అంది. మొన్న రాత్రి ఆ సంఘటన జరిగిన తరువాత రోహిత్ మరునాడు స్రవంతి టీ ఇస్తుంటే చాలా మొహమాటంగా, ఆమె మొహం చూడలేనట్టుగా, తప్పు చేసినట్టుగా తల తిప్పేసుకున్నాడు. భోజనానికి పిలిస్తే రాలేదు. ఎందుకని స్రవంతి వచ్చి అడిగింది. ఆకలి లేదు. స్రవంతి అతని దగ్గరకు వచ్చింది. అతను కుర్చీలో ముఖం అరచేతుల్లోకి వంచుకుని కూర్చున్నాడు. రోహిత్, భోజనానికి రా. అతను మాట్లాడలేదు. స్రవంతి అతని చెయ్యి పట్టుకుని చనువుగా లేవదీస్తూ, నువ్వు చెయ్యకపోతే నేను తినను, నిజంగా చెబుతున్నాను అంది. అతను తల ఎత్తి చూశాడు. అతని కళ్ళు చూసి స్రవంతి ఉలిక్కి పడింది. వర్ణించనలవిగాని వేదనతో ఉన్నాయి. ఏమైంది? అతని కళ్ళలోకి వెతుకుతున్నట్టు చూస్తూ అంది. నేనంటే అసహ్యం వెయ్యడం లేదు. అతను చాలా తగ్గు స్వరంతో అడిగాడు. అసహ్యమా? ఎందుకు? ఏమో, నాకు తెలియదు. నేనంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అతను మళ్ళా తల దించుకున్నాడు. స్రవంతి అతని తల మీద చెయ్యి వేసింది. ఎందుకలా అనుకుంటున్నావు? ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వంటే ఇష్టం లేకపోతే అంకుల్ నీ కోసం అంత తాపత్రయపడతారా? నువ్వంటే ఇష్టం లేకపోతే నేను ఇలా స్నేహంగా ఉంటానా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. అతను మాట్లాడలేదు. స్రవంతి చెయ్యి పట్టి లాగింది. రోహిత్, భోజనానికి రా ప్లీజ్, నీకోసం కూర్చున్నాను, ఆకలి వేస్తోంది. అతను లేచి వచ్చాడు. మౌనంగా వంట ఇంట్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు పెట్టి గ్లాసులతో మంచినీళ్ళు పెట్టసాగాడు. నాయర్ గారు చేసే పని అతను చేస్తున్నాడు. స్రవంతి అతన్ని గమనిస్తోంది. ప్లేట్లు కడగడంలో, గ్లాసులు శుభ్రంగా తుడిచిపెట్టడంలో అతనికి అవి అలవాటు అయిన పనిలా ఉన్నాయి. బహుశా ఇతను ఏ హోటల్లోనో సర్వర్గా చేసి ఉండవచ్చు. ఆ సర్వర్ చేసే పని యాంత్రికంగా ఉంటుంది. రోహిత్ చేసే పని మాధవ్ నాయర్ గారు చేసే పనిలా తన పని తను చేసే విధంగా ఉంది. ఇద్దరూ కూర్చుని భోజనం చేస్తున్నారు. ఆహా, బంగాళదుంప నీకు వద్దు, ఇది నీకు అంది. స్రవంతి అతని కోసం తేలికగా జీర్ణం అయ్యేవి శ్రద్ధగా కూరలు తెస్తుంది. ఆకుకూర రోజు తప్పనిసరిగా వండుతుంది. అతనికి ఇప్పుడిప్పుడే కొంచెం తిన్న అన్నం వంట పడుతోంది. స్రవంతి 2 రోజులు తనంతట తనే మాట్లాడి అతనిలోని బిడియాన్ని పోగొట్టింది. రోహిత్ మామూలుగా అయ్యాడు. ఏంటలా చూస్తున్నావు అంది రెట్టిస్తున్నట్టుగా. మనిషి ముఖానికి లోకం రంగు పూసి ఎంత వికృతం చేయగలవా అని ఆలోచిస్తున్నాను. స్రవంతి కనుబొమ్మలెత్తింది. అరే, అంకుల్ కానీ ఇక్కడ ఉంటే ఈ మాటకి చప్పట్లు కొట్టేవారు. హియర్ హియర్ అంటూ తను చప్పట్లు కొట్టేసింది. బుజ్జి, నువ్వు కూడా సెల్యూట్ చెయ్యి అంది పక్కకు తిరుగుతూ. బుజ్జి ముఖం నిండా రంగులు నిండి ఉన్నాయి. కళ్ళల్లో రంగులు పడడంతో కాలు ఎత్తి ముఖం గీరుకుంటోంది. స్రవంతి దాన్ని చూసి ఫక్కున నవ్వింది. సెల్యూట్ చెయ్యి బుజ్జి అంది. ఏం చేస్తుంది పాపం, దాని బాధలో అది ఉంది. రోహిత్ బాత్రూమ్ వైపు స్నానానికి వెళ్ళిపోయాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి అక్కడ అతని మంచం మీద కొత్త బట్టలు, ప్యాంటు షర్టు పెట్టి ఉన్నాయి. ఇవేమిటి, ఇవెక్కడివి అన్నాడు. అంకుల్ కుట్టించారు. అవే కాదు, ఇదిగో అల్మరా తలుపు తెరిచి హ్యాంగర్స్కి వేసినవి చూపించింది. అబ్బా, నా మీద ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం అన్నాడతను చిరాగ్గా. ఇది ఆయన ఆనందం కోసమే. స్రవంతి చెంప అటూ ఇటూ తిప్పి చూపిస్తూ, చూడు రోహిత్, అంకుల్ నిన్న నాకు ఈ చెవి కమ్మలు తెచ్చారు. నేను వద్దనలేదు, ఆనందంగా పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా, ఆయన
మనల్ని ఒక తండ్రిలా చూస్తున్నారు. మనం తీసుకోవడంలో తప్పు లేదు. ఆయనని మనం కూడా బిడ్డల్లా ప్రేమగా చూస్తే చాలు. ఆయన అది కూడా కావాలని కోరరు, మనమే తెలుసుకుని ఇవ్వాలి. అల్మరా వైపు తిరిగి అక్కడ పెట్టిన తన బట్టలు తీసుకుంటూ, రోహిత్, నీకు తెలుసో తెలీదో కానీ నాకు బాగా అర్థమైంది ఏంటంటే, అంకుల్ లాంటి మంచి మనసు గల మనిషి మనల్ని కావాలని అనుకోవడం, అదే నిజంగా మన అదృష్టంగా భావించాలి. నువ్వు అనుకుంటావో లేదో కానీ నేను మాత్రం అలాగే అనుకుంటాను. స్రవంతి బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఉన్నది ఒకే అల్మరా. అందులోనే స్రవంతివి, నాయర్ గారివి, రోహిత్వి బట్టలు పెట్టి ఉన్నాయి. స్రవంతి వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. తరువాత ఏమనుకున్నాడో ఏమో ఆ బట్టలు తీసుకుని వేసుకున్నాడు. కాస్త వదులుగా ఉన్నాయి తప్ప బాగానే కుట్టి ఉన్నాయి. గంట తరువాత నాయర్ గారు వచ్చారు. స్రవంతి కూడా అప్పటికే స్నానం చేసి తల ఆరబెట్టుకుంటోంది. బుజ్జికి నీళ్లు పోసింది. బుజ్జి ఎండలో తన శరీరాన్ని ఆరబెట్టుకుంటోంది. వంట చేస్తాను అంకుల్, ఈ పిల్లలు వచ్చి నన్ను ఇంటిని రంగుల్లో ముంచెత్తేశారు. ఇల్లు శుభ్రం చేసి నేను స్నానం చేసేసరికి ఈ టైం అయ్యింది. వంట ఇంట్లోకి వెళుతూ అంది. రోహిత్ గదిలో నుండి వచ్చాడు. నాయర్ కొత్త బట్టలు వేసుకుని నీట్గా ఉన్న అతన్ని చూసి చాలా ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ అలాగే నిలబడిపోయారు. తలకు స్నానం చేసి నీట్గా ఉన్న బట్టలతో శుభ్రంగా ఉన్న ఈ రోహిత్, ఆ బవిరిగడ్డంతో చిరిగిన బట్టలతో ఉన్న రోహిత్కు పోలికే లేదు. అనారోగ్యరీత్యా వంగిపోయిన అతని భుజాలు ఇప్పుడిప్పుడే కాస్త ఆరోగ్యం చక్కబడి తన బరువు పెరగడంతో నిటారుగా అయ్యాయి. గుడ్ మార్నింగ్ అంకుల్ అన్నాడతను. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రోహిత్. ఆయన దగ్గరకు వచ్చి సంబరంగా రోహిత్ చెయ్యి పట్టుకుని కరచాలనం చేస్తూ ఊపేశారు. థ్యాంక్ యూ అన్నాడు రోహిత్. దేనికి ఆశ్చర్యంగా అడిగారు. ఇదిగో నాకు ఈ బట్టలు తెచ్చినందుకు అన్నాడు. అరెరే, ఇదేమిటి దానికి థ్యాంక్స్ చెప్పడమా? నువ్వేమైనా నాకు పరాయివాడివా? రోహిత్, నన్ను పరాయివాడిలా చూడకు, తెలిసిందా? ఎప్పుడైనా నాకు థ్యాంక్స్ చెప్పావంటే అది నేను ఇన్సల్ట్ క్రింద నా చెంప మీద నువ్వు నన్ను ఈడ్చి కొట్టినట్టుగా తీసుకుంటాను. నువ్వు ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్రవంతి అక్కడికి వచ్చింది. ఆయనకు బీపీ ఉండడం వలన సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఉద్రేకం వచ్చేస్తోంది. ఆయన అలాంటి సమయంలో ఏదో ఒకటి చెప్పి శాంతపరుస్తుంది. అంకుల్, ఈరోజు భోజనంలోకి స్పెషల్ ఏదైనా చెయ్యనా? ఏం కావాలి చెప్పండి అంది. రోహిత్ని అడుగు అన్నారాయన. మళ్ళా అంతలోనే ఇంకా ఉత్సాహంగా, నో, ఈరోజు మనం ఇండోర్ వద్దు, అవుట్డోర్కి వెళదాం. వంట చేయనవసరం లేదు, హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం అన్నారాయన. ఎందుకు అంకుల్, క్షణంలో చేసేస్తాను నేను అనబోతుంటే ఆయన చూపుడు వేలుని చూపించాడు. నో, ఏ బిగ్ నో. మనం హోటల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. సెలబ్రేషనా? అవును. దేనికి? నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆయన రోహిత్ భుజం చుట్టూ చెయ్యి వేస్తూ అన్నారు. అంకుల్, నేను ముందే చెబుతున్నా, నాకు ఐస్ క్రీమ్ కావాలి. మీరిద్దరూ ఏది కావాలంటే అది, పదండి అన్నారాయన ఆనందంగా. ముగ్గురు హోటల్ నయాగరాకి వచ్చారు. స్రవంతి, రోహిత్ ఇద్దరినీ చెరో పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేయసాగారాయన. ఈరోజు ఎందుకో కానీ ఆయన జీవితంలో ఈ భోజనం చాలా తృప్తిగా ఆనందంగా అనిపించసాగింది. భోజనం చేస్తున్నంతసేపు తన మిలిటరీ జీవితంలో ఎదురైన సంఘటనలు, జోక్స్ కొన్ని చెబుతూ వాళ్ళిద్దరినీ నవ్విస్తున్నారు. ఇంతలో బిలబిలలాడుతూ 5-6 అమ్మాయిలు అక్కడికి వచ్చారు. రమ్య, మన ఫేవరెట్ స్పాట్ ఇది, మనం ఇక్కడే కూర్చుందాం అంది ఒక అమ్మాయి. ఓకే యార్ అంది రమ్య. వాళ్ళందరూ ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నట్టుగా డ్రెస్సులు,
జుట్టు అలంకరణలు, నగల ధారణ వేసుకుని ఉన్నారు. పక్క టేబుల్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మాటలు మర్చిపోయి వీళ్ళ వైపే చూసేలా ఉన్నారు వాళ్ళు. రాత్రి పార్టీలో లేట్ అయిందని మా మమ్మీ బాగా తిట్టింది రమ్య, ఒక అమ్మాయి ఫిర్యాదు చేసింది. రూపా, నువ్వు ఒట్టి ఇడియట్వి. మీ మమ్మీని నీ జీవితం అలా అథారిటీ చేయనిస్తావేమిటి? నేనైతేనా మా మమ్మీని ఒక్క దాంట్లో కూడా అడగను. నేను అసలు మా ఇంట్లో ఎవ్వరికీ ఆన్సరబుల్ కానే కాను. మా మమ్మీకి నేనంటే హడల్. ఏమైనా అంటే ఇంట్లో అన్నం మానేస్తానని భయం అంది రమ్య. బేరర్ అంటూ పిలిచి అందరికీ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. చాలే తల్లి, మీ మమ్మీ సంగతి నాకు చెప్పకు. మా ఇళ్ళకి ఫోన్లు చేసి మా అమ్మలతో గొడవ పెట్టి మేమేదో నిన్ను పాడు చేసేస్తున్నాం అని మా వాళ్ళకి చెప్పి మమ్మల్ని తిట్టిస్తుంది. నీ ఎదురుగుండానేమో అమ్మా తల్లి అంటుంది. ఆవిడ ట్రిక్ నాకు తెలుసు యార్, అందుకే నాకు బోర్. ఐ హేట్ హెర్. అందుకే ఆవిడంటే అసలు నాకు పడదు అంది రమ్య. రమ్య, నీకేం తల్లి, నువ్వు ఎన్నైనా చెప్పు, మీ మమ్మీ డాడీ నీకు ఎదురు చెప్పరు. నీకు ఇష్టం లేని పని చేయడానికి సాహసించరు. మా మమ్మీ డాడీ ఉన్నారే, అబ్బా, వాళ్ళతో చెడ్డ కష్టం. నాకు తెలియకుండా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకుతో సంబంధం సెటిల్ చేసేస్తున్నారు. ఇది తెలిసి నా గొడవ చేస్తే అప్పుడు మానారు. అది నీ తప్పు యార్. అసలు పెళ్లి చేసుకునేది మనమా వాళ్ళ? అతను అంత నచ్చితే వెళ్ళి ఆవిడ్ని చేసుకోమను. పెళ్ళంటే మొద్దుల్లా పెద్దవాళ్ళు కట్టబెట్టిన వెధవలను కట్టుకోవడానికి మనం ఏమైనా ఎడ్యుకేషన్ లేని బ్రూట్స్ అనుకుంటారేమో అంది రమ్య తీవ్రంగా. రమ్యని చూస్తుంటే ఆ అమ్మాయి మాట్లాడే ధోరణి, మిగతా అమ్మాయిలు ఆసక్తిగా శ్రద్ధగా వినే ఆ తీరు చూస్తుంటే ఆ గ్రూప్కి రమ్య లీడర్ అని తెలుస్తోంది. ఇంకో అమ్మాయి అంది, మా ఇంట్లో కూడా ఇదే గొడవ. నన్ను మెచ్చుకునేవాడు నచ్చినవాడు దొరికితేనే చేసుకుంటాను, కాకపోతే నాకు అసలు పెళ్ళే వద్దని చెప్పాను. మా అమ్మమ్మ ఒకటే గోల, పెళ్లి చేసుకోవా, ఇలాగా ఉండిపోతావా అని. ఆవిడికి 12వ ఏట పెళ్ళయింది, 10 మంది పిల్లల్ని కంది. నేను కూడా అలాగే చెయ్యాలని ఆవిడ తాపత్రయం. ఆడదానికి పెళ్ళి పిల్లలు ముఖ్యమే అమ్మా అంటూ నా వెంట పడుతుంది. ఆవిడ ఆ అమ్మాయి అన్న తీరుకి అందరూ గొల్లుమని నవ్వారు. నా ఇష్టం వచ్చిన అతన్ని ఎవ్వరికీ చెప్పకుండా చేసుకుని మా ఇంట్లో వాళ్ళందరికీ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను అంది రమ్య. మాకు కూడా చెప్పవా అంది కళ్యాణి. రమ్య చెప్పాలా? మనకు తెలియదా ఏమిటి? ఆ గై ప్రదీపే కదా. ఈ మధ్య రాజేష్ కూడా చాలా ఇష్టపడుతున్నాడు కదా అంది ఇంకో అమ్మాయి. అయితే ఇంత స్నేహితులం అయి ఉండి మనకి కూడా సస్పెన్స్ అన్నమాట అంది రూప. అందరూ మళ్ళీ నవ్వారు. బేరర్ భోజనం తెచ్చాడు. రోహిత్, స్రవంతి, నాయర్ గారి భోజనం అయిపోయింది. స్రవంతి వెంటనే బ్యాగ్ తెరిచి రోహిత్ మందులు తీసి ఇచ్చింది. అది చూసి నాయర్ గారు సంతోషపడ్డారు. చూసావా రోహిత్, నేను సంతోషం వచ్చినా కోపం వచ్చినా చేయవలసిన పనులు మర్చిపోతాను. స్రవంతి అలా కాదు అన్నారు ప్రశంసగా. రోహిత్ బుద్ధిమంతుడిలా స్రవంతి ఇచ్చిన మందు వేసేసుకున్నాడు. నాయర్ గారు బేరర్ని బిల్లు తెమ్మని చెప్పారు. రోహిత్ లేచి బయటకు వెళ్ళాడు. నాయర్ గారు ఆదుర్దాగా చూస్తుంటే స్రవంతి, భయపడకండి అంకుల్, రోహిత్ ఎక్కడికి వెళ్ళడనే అనుకుంటున్నాను అంది. పక్క టేబుల్ దగ్గర రమ్య వాళ్ళు మళ్ళీ ఏదేదో వాళ్ళ తల్లుల గురించి కామెంట్లు చేస్తున్నారు. నాయర్ గారు స్రవంతితో మెల్లని స్వరంతో, వీళ్ళకి తల్లుల గురించి తప్ప వేరే టాపిక్ లేనట్టుంది. చూడమ్మా, ఆ వేషభాషల్లోనే మార్పు, మనుషుల్లో లేదు. ఒట్టి అమ్మలక్కలు. ఈ వయసు నుండే ఒకరిని గురించి వెనకాల చెప్పుకోవడం, అందులో సంతోషం పొందడం మొదలైపోతోంది. అటు పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళు పూర్తిగా సాంప్రదాయపు చాదస్తాలతో, ఇటు చిన్నవాళ్ళని చూస్తే వీళ్ళు అధునాతపు మోజుతో. మొత్తానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా
గుడ్డివాళ్లలా వెళుతున్నారే తప్ప అటు సాంప్రదాయంలోని మంచిని స్వీకరించి ఇటు ఆధునాతనంలోని వసతిని సౌకర్యాన్ని గమనించి రెండిటినీ కలిపి జీవితాన్ని సుఖంగా గడపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. చూడమ్మా, ఆ నీలంగల్ల షర్ట్ అమ్మాయి ఏమందో విన్నావుగా? తనని ఇష్టపడేవాడు దొరికితేనే పెళ్లి చేసుకుంటుందట. ఈ వయసులో అలాగే అనిపిస్తుంది. ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదో ఒకరోజు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అని బాధపడే సమయం తప్పకుండా వస్తుంది. నేను కూడా ఒకప్పుడు ఆ అమ్మాయిలాగానే అప్పుడప్పుడు అనుకునేవాడిని. అసలు పాపం ఈ పిల్లల తప్పేమీ లేదమ్మా. దీనికి అంతటికీ అసలు మూల కారణం కూడా ఈ పెద్దవాళ్లే. తల్లిదండ్రులు ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు? పిల్లల మీద వాళ్ళకి ఉన్న ప్రేమ చూపిస్తున్నాం అనుకుంటూ విపరీతమైన గారాబం చేస్తూ ఉంటారు. అసలు జీవితం అంటే ఏమిటో తెలియకుండా పిల్లల్ని ఒక స్వర్గం లాంటి సుఖాన్ని ఏర్పరిచి అందులో ఉంచాలని తాపత్రయపడుతున్నారు. అంతే తప్ప జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను గమనించే ఛాన్స్ ఇవ్వరు. ఎంతసేపు పిల్లల కోసం, పిల్లలకు కావలసిన భవిష్యత్తు కోసం తామే నిర్ణయం చేసేసి రాజబాటలు వేసేసాం అనుకుంటారు. అదేమంటే మా రక్తమాంసాలు మీకు ధారపోస్తున్నాం కదా, అంతకంటే ఏం కావాలి అంటారు. పంచభక్ష పరమాన్నాలు ఎంత గొప్పవైనా కావచ్చు. అవి రోజు బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తే అవంటే విరక్తి పుడుతుందే తప్ప ఇష్టం పెరగదు. ఆలోచిస్తే ఈ చిన్నవాళ్ళు స్వతంత్రం అంటూ గోలపెట్టేది అసలు ఇందుకేనేమో అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఎంత సంపాదించి ఇచ్చినా తమంతట తాము కష్టపడి సంపాదిస్తే వచ్చే థ్రిల్లు, ఆ కిక్కు ఇందులో రాదు. అది ఈ పెద్దవాళ్ళు మర్చిపోతారు. మేమింత చేసినా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అని వాపోతారు. ఫారిన్లో హిప్పీ కల్చర్ ఇలాగే మొదలయ్యింది. మిలియనీర్ కొడుకు వచ్చి గోదావరి ఒడ్డున ఒక గుడిసెలో ఉంటూ ఇది చాలా ఆనందంగా ఉంది అనుకుంటాడు. డాక్టర్ గారు చెప్పింది ఎంతో నిజం. పిల్లల్ని వారి భవిష్యత్తు వారికి నచ్చినట్టు నిర్మించుకోవడంలో పెద్దవాళ్ళు సాయపడాలే తప్ప మేం పని చేస్తాం అని అనకూడదు. ప్రతి మనిషి శరీరంలోనూ శక్తి శ్రమగా ఖర్చయిపోవాలి. అలా కాకుండా ఆ శక్తి పేరుకుపోతే అది కూడా ప్రమాదమే. ఆయన చెబుతూనే ఉన్నారు, కానీ మధ్య మధ్యలో రోహిత్ కోసం ఆదుర్దాగా చూస్తున్నారు. బేరర్ బిల్లు తెచ్చాడు. నాయర్ గారు చాలా ఉదారంగానే అతనికి టిప్ ఇచ్చారు. రమ్య వాళ్ళు కూడా లేచారు. బిలబిలలాడుతూ బయటికి వెళ్ళిపోయారు. స్రవంతి, నాయర్ గారు బయటికి వచ్చారు. ఇక్కడ రోహిత్ స్తంభానికి భుజం ఆనించి చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని నిలబడి ఉన్నాడు. అక్కడ మాలి చెట్లను కత్తిరిస్తూ ఉంటే తదేకంగా చూస్తున్నాడు. రోహిత్, నాయర్ గారి దగ్గరకు వచ్చి భుజం మీద తట్టారు. అతను ఉలికిపాటుగా తిరిగి చూశాడు. ఏ లోకంలో ఉన్నావు, అంత ఉలిక్కిపడ్డావు అన్నారు. ఏం లేదు, రమ్య అక్కడ స్కూటర్ స్టార్ట్ చేస్తోంది. అది స్టార్ట్ కావడం లేదు. రూప వెంటనే అక్కడ మెట్ల మీద ఉసూరుమని కూలబడి బ్యాగ్ నెత్తి మీద పెట్టేసుకుని, అయ్యింది, ఈ బండి మొండికేసింది, మనం ఇక సినిమాకి వెళ్ళినట్టే అంది నిరుత్సాహంగా. మిగతా అమ్మాయిలు టీవీఎస్లు, లోనాలు ఆపుకుని కూర్చున్నారు. ఏమైంది యార్? ఒక అమ్మాయి దగ్గరకు వచ్చింది. ఈరోజు మనకి సినిమా లేదు అంది రూప. అపశకునాలు పలికావంటే చంపేస్తా అంది రమ్య ఎగిరెగిరి కాలితో కిక్కిస్తూ. అది బర్రు మనలేదు. నాయర్ గారు, రోహిత్, స్రవంతి వెళుతున్నారు. అతన్ని అడుగుదామా? రూప కన్ను గీటింది. రమ్య కొంటెగా నవ్వుతూ తల ఊపింది. రూప అతని వెనక పరిగెత్తింది. సార్ ప్లీజ్ కాస్త హెల్ప్ చెయ్యరు? ముగ్గురు వెనక్కి తిరిగారు. స్కూటర్ ఆగిపోయిందండి, కాస్త. నాయర్ గారు వెంటనే ఇబ్బందిగా చూస్తూ, నాకు స్కూటర్ నడపడం వచ్చు కానీ ఆగిపోతే బాగు చేయడం రాదమ్మా. ఎంతో నిజాయితీగా తన అసమర్థతను ఒప్పుకుంటూ చెప్పేశారు. సార్ మీరు? రోహిత్ని అడిగింది. అతను చూస్తున్నాడు. ప్లీజ్ అంది. స్రవంతి అతనికి రాదు
అని చెప్పబోతోంది. రోహిత్ స్కూటర్ వైపు వెళ్ళసాగాడు. స్రవంతి మాటలు నోటిలోనే ఆగిపోయాయి. ఆశ్చర్యంగా నాయర్ వైపు చూసింది. అప్పటికే ఆయన రెట్టింపు ఆశ్చర్యంతో స్రవంతి వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. రోహిత్ దగ్గరకు రాగానే రమ్య స్కూటర్ వదిలేసి పక్కకు నిలబడింది. అతను దాన్ని చూశాడు. స్టార్ట్ చెయ్యబోయాడు. కాలేదు. వైర్లు విప్పి సరిచేశాడు. మళ్ళీ స్టార్ట్ చెయ్యడానికి హ్యాండిల్ పట్టుకున్నాడు. రమ్య అతని చెయ్యి చూసింది. కుడి చేతికి మధ్యవేలు కింద పెద్ద పుట్టుమచ్చ. రమ్య ఆశ్చర్యంగా అతని చేతి మీద ఆ పుట్టుమచ్చని, అతని ముఖాన్ని మార్చి మార్చి చూసింది. అతను రమ్యని చూడడం లేదు. స్కూటర్ స్టార్ట్ చేశాడు. అది వెంటనే స్టార్ట్ అయ్యింది. చుట్టూ నిలబడి మూగి ఉన్న అమ్మాయిలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టేశారు. థ్యాంక్ యూ సార్ అంది రూప. అతను వెళ్ళిపోతున్నాడు. రమ్య ఇంకా తికమకగా అతని వైపే చూస్తోంది. రోహిత్ వెళుతుంటే అమ్మాయిలందరూ కోరస్గా గొంతెత్తి థ్యాంక్ యూ సార్ అన్నారు. రోహిత్ ఆ అరుపులని, చిలుపు చేష్టలని కించిత్తు కూడా లక్ష్య పెట్టలేదు. స్రవంతి, నాయర్ గారు ఆనందాశ్చర్యాలతో చూస్తున్నారు. రోహిత్ దగ్గరకు రాగానే ఆయన భుజం మీద తట్టారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే రమ్య ఇంకా కన్న అర్పకుండా ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా అటే చూస్తోంది. ఏంటి అలా చూస్తున్నావు? కళ్యాణి రమ్య కళ్ళ ముందు చేతి వేళ్ళు ఆడించింది. రమ్య ఇంకా అలాగే చూస్తూ అంది, కళ్యాణి, శరీరం మీద ఒకే చోట ఒకే రకంగా ఇద్దరు మనుషులకి పుట్టుమచ్చ ఉండడం సాధ్యమంటావా? అంటే ఏమిటి అంది. నేను చెప్పానే అప్పుడు, మా క్వారీ నుండి వస్తుంటే ఒక అతను, క్లింట్ ఈస్ట్వుడ్. అందరూ ఈ పేరు వినగానే చుట్టూ మూగారు. అతని చేతి మీద అచ్చు ఇలాగే పుట్టుమచ్చ ఉంది. నిజంగానా? కానీ ఇతను ఎలా ఉన్నాడేమిటి? అతను అచ్చు క్లింట్ ఈస్ట్వుడ్లా ఉన్నాడన్నావుగా. రమ్య నాలిక కొరుక్కుంది. అదే నేను ఆలోచిస్తున్నాను. బహుశా వీళ్ళిద్దరూ కవల పిల్లలేమో అంది రూప. అయి ఉండవచ్చు, నాకు అలాగే అనిపిస్తోంది. ఇతని ముఖం కూడా కాస్త పొడుగ్గానే ఉంది, ముక్కు కూడా కొంచెం అలాగే ఉంది. అరేరే, మొదటే చెప్పి ఉంటే అతన్ని పట్టుకుని అతని బ్రదర్ వివరాలు అడిగి ఉండేవాళ్ళమే. ఇంకో అమ్మాయి చాలా బాధపడింది. ఒక అమ్మాయి గేటు వరకు పరిగెత్తి నిరాశగా తిరిగి వస్తూ బ్యాడ్ లక్ యార్, వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు అంది. ఎలాగైనా సరే అతని అడ్రస్ తెలుసుకోవాల్సిందే అంది రూప. అందరూ తల ఊపారు. రమ్య మొహంలో ఉత్సాహం వచ్చింది. తెలుసుకోండి తెలుసుకోండి మనసులో లోపల అనుకుంది. వాళ్ళని ఫూల్స్ చేశాననే ఆనందం ఆమె కళ్ళలో నాట్యం చేస్తోంది. స్కూటర్లు వరుసగా సినిమా హాల్కి బయలుదేరాయి. సత్యంగారి మరదల పెళ్ళి ఖాయం అయ్యింది. పెళ్ళి 2 రోజుల్లోకి వచ్చేసింది. ఆ వీధిలో ఎవరింట్లో ఏ శుభకార్యం అయినా అందరూ తలా ఒక చెయ్యి వేసి పని సాయం చేస్తారు. స్రవంతి సత్యంగారికి పెళ్లి పందిరి నిండా అలంకరించేటందుకు రంగు కాగితాల దండలు తయారు చేసి ఇస్తానని చెప్పింది. ఆసరా నుండి శేషు, అంజమ్మ సాయం చేయడానికి వచ్చారు. ప్రొద్దుటి నుంచి అదే పని. స్రవంతి పెరట్లో బాదం చెట్టు కింద చాప వేసి రంగు కాగితాలు కత్తిరించి పోస్తోంది. అంజమ్మ, శేషు వాటిని అంటిస్తున్నారు. కళ్ళు కనబడకపోయినా శేషు ఆ పనిని ఎంత సులభంగా చకచకా చేసేస్తున్నాడో. కుక్కపిల్ల వారికి దగ్గరలో కూర్చుని చిరిగిపోతే పడేసిన రంగు కాగితాలను నోటితో పీకుతూ ఆడుతోంది. స్రవంతి లేచి ఇంట్లోకి వచ్చింది. ముందు గదిలో రోహిత్ ఉన్నాడు. అతను సిగరెట్ లైటర్తో ఏవో కాగితాలు అంటించి మంట పెడుతున్నాడు. ఏమిటా అని చప్పున దగ్గరకు వచ్చింది. ఆ కాగితాలు చూసిన స్రవంతి నిశ్చేష్టురాలయ్యింది. అవి మాధవ్ నాయర్ గారు కొద్ది రోజుల క్రితం లైబ్రరీ నుండి తెచ్చిన పుస్తకాలు. డ్రగ్ ఎడిక్టు, అతని పూర్వాపరాలు అనే అంశం మీద 2-3 మంచి పుస్తకాలు. ఒకసారి రాత్రివేళ ఆయన టేబుల్ లైట్ దగ్గర కూర్చుని
శ్రద్ధగా వాటిని ముందేసుకుని ఈ లోకమే మర్చిపోయినట్టుగా వాటిలో మునిగిపోయి చదువుతూ ఉంటే స్రవంతి ఏమిటి ఆ పుస్తకం అంటూ దగ్గరకు వచ్చి అడిగింది. అది డ్రగ్ ఎడిక్ట్ గురించిన పుస్తకం. అసలు డ్రగ్స్ ఎన్నెన్ని రకాలున్నాయి, అవి ఎక్కడెక్కడ ఏ దేశాల్లో విరివిగా వ్యాప్తిలో ఉన్నాయో, మన దేశంలో ఎక్కడ సులభంగా దొరుకుతున్నాయో అన్ని వివరాలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు, వాటిని వాడిన ఆ పేషెంట్స్ గురించిన లక్షణాలు ఉన్నాయి అన్నారు. ఈ పుస్తకాలు ఎక్కడివి మీకు అని అడిగింది స్రవంతి. లైబ్రరీలో వెతికి వెతికి తెచ్చానమ్మా, రామ్మా ఇలా కూర్చో అని స్రవంతిని కూర్చోబెట్టి అక్కడక్కడ వివరాలు చదివి వినిపించారు. కొన్ని ఆసక్తిగానే ఉన్నా కొన్ని బోర్గా అనిపించాయి. స్రవంతికి ఆవులింతలు రాగా వెళ్ళి నిద్రపోయింది. మధ్యలో మెలకువ వచ్చి చూస్తే ఆయన ఇంకా టేబుల్ లైట్ వేసుకుని అవే చదువుతూ కనిపించారు. కానీ అవి రోహిత్ కంట పడకుండా ఆయన దాచేసేవారు. ఈరోజు తనే రంగు కాగితాలు కత్తిరించడానికి కత్తెర కోసం వెతకబోయి డ్రాయర్లో ఉన్న వాటిని తీసి బయట పెట్టి మర్చిపోయి పెరట్లోకి వెళ్ళింది. అవి లైబ్రరీ పుస్తకాలు. స్రవంతికి కోపం, ఆవేశం వచ్చేశాయి. రోహిత్ ఏంటిది చప్పున ఆర్పబోతుంటే తను స్రవంతిని రెక్కపట్టుకుని యువతలికి లాగేశాడు. స్రవంతిని అతను కదలనీయలేదు. అతడి నుంచి విడిపించుకోవడం సాధ్యం కాలేదు. స్రవంతికి కోపం వచ్చింది. నీకసలు బుద్ధుందా? వాటి ఖరీదెంతో తెలుసా? సచ్చింగారి కార్డు మీద బ్రిటిష్ లైబ్రరీ నుండి తెచ్చినవి. ఇప్పుడెలా? ఎంత డబ్బు కట్టాలో ఏమిటో. అయినా నీ సొమ్మేం పోయింది? డబ్బు కష్టపడి నిన్ను తెచ్చి ఇమ్మంటే అప్పుడు తెలిసొస్తుంది అంటూ అరిచేసింది. స్రవంతి జబ్బ మీద ఉన్న అతని చేతి వేళ్ళు కోపంగా మరింత గట్టిగా బిగిశాయి. డబ్బు నేను ఇస్తానులే అన్నాడు. ఇస్తావు? ఎక్కడి నుంచి తెచ్చి? కార్ల వెంటబడి అడుక్కున్నా? ఇళ్లల్లో పడి దొంగతనం చేసా? తీవ్రంగా అడిగింది. అతని కళ్ళు క్షణకాలం రెపరెపలాడాయి. స్రవంతి జబ్బ మీద ఉన్న అతని చేతి వేళ్ళు మెల్లగా వదిలయ్యాయి. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్రవంతి పరిగెత్తి వాటిని చూసింది. దాదాపు అన్నీ కాలి బూడిదైపోయాయి. అయ్యయ్యో అని మొత్తుకుంది. రాత్రి 9 గంటలయ్యింది. రోహిత్ ఇంటికి రాలేదు. మాధవ్ నాయర్ గారు చేతులు వెనక్కి కట్టుకుని వరండాలో అటూ ఇటూ కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్నారు. ఆయన సాయంత్రం ఇంటికి రాగానే స్రవంతి ఎదురు వచ్చేసి అంకుల్ అంటూ జరిగిందంతా చెప్పేసింది. ఆయన వెంటనే పుస్తకాల ధర ఎంత ఉంటుందా అని భయపడుతూ అంచనా వెయ్యలేదు. రోహిత్ వెళ్ళి ఎంతసేపు అయింది అని అడిగారు. స్రవంతి చెప్పింది. 3 గంటలకి రోహిత్ కోసం వెళ్ళిన వారు 9 గంటలు అవుతున్నా ఇంటికి తిరిగి రాలేదు. ఆయన అప్పటి వరకు వెళ్ళి వెతికి వెతికి తిరిగి వచ్చారు. రోహిత్ ఇంటికి తిరిగి వస్తాడా? తర్వాత ఏమయ్యింది? చీకట్లో చిరుదీపం 6వ భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.